ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు జరిగిన కేబినెట్ 33వ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు, యాక్చువల్గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, దాన్ని 1 డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇల్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది ఈ రెండవ విడత, ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2,000 ఇళ్లలో 1,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాతయ్యే ఉంటాయి. 15,000 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ మిగిలిన 500 ఇళ్లు ఏవైతే ఉన్నాయో ఈ 500 ఇళ్లు గతంలో ఈ వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్లు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ, లేకుండా ఎవరైనా బెనిఫిషరీ తన వ్యక్తిగతంగా ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలై ఉండి ఉంటే, వారు యాజ్ పర్ స్కీములో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయటం జరిగింది. పారదర్శకంగా అన్కంప్లీటెడ్ ఉండి అది మహబూబ్ నగర్ జిల్లాలో ఆడ స్టోన్స్ ఉంటాయి, నాపరాళ్ళు ఉంటాయి. ఈ నాపరాళ్ళు కప్పు కింద వేసుకున్న ఇళ్లు కొన్ని ఉంటాయి. వాల్స్ అన్ని పర్ఫెక్ట్ గా కట్టి పైన రేకులేసిన ఇళ్లు కొన్ని ఉంటాయి. ఫౌండేషన్లు కట్టి ఆ ఫౌండేషన్ల మీద రేకులు కట్టుకొని నివసించే కుటుంబాలు కొన్ని ఉంటాయి. నేను కూడా ప్రత్యక్షంగా గిరిజన ప్రాంతాలు, భద్రాచలం, పెన్నపాక ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు స్వయంగా చూశాను. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో అన్కంప్లీటెడ్ ఉండి తాండూరు ప్రాంతంలో కూడా చూశాను. తాండూరులో
అన్కంప్లీటెడ్ గా ఉండి కిటికీ లెవెల్లో కట్టి వదిలేశారు. ఆ పైన టార్పల్ కప్పుకొని ఉన్నారు. అది ఆ స్కీమ్ లో ఫిట్ అవట్లా, ఈ స్కీమ్ లో ఫిట్ అవట్లా, ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాటిని ఈ 2వ విడతలో ప్రయారిటీ ఇచ్చాం. అదే రకంగా 3వ విడతలో ఇవ్వబోయే దాంట్లో ప్రయారిటీ ఇస్తాం. 4వ విడతలో కూడా ప్రయారిటీ ఇచ్చి వాటిని కూడా కంప్లీట్ చేయాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది.